ధనుర్మాసంలో మనము తిరుప్పావై పాసురాలను అనుసంధానం చేసుకుంటున్నామండి. అందులో ఈరోజు 30వ పాసురము తెలుగులో మీకోసం. ఒక అమ్మ కొమరడివై ప్రభవించినావు, ఆ రాత్రి మరు అమ్మ వడిలోన దాగి పెరిగినావు. నిన్నే మార్చి పరమార్చి పన్నిన పన్నాగముల తల క్రిందులుగా చేసి కలకలము రేపావు. కుమతి కంసుని గుండె బడవాగ్ని వైనావు. ఓ ఆశ్రిత వ్యామోహశీలి, నిన్నే కోరి వచ్చితిమి, నీవే కోరి పరనిచ్చితే. శ్రీకే శ్రీయగు నీ విభవమ్ము, వీరగాథలు గానమ్ము చేసెదము, శ్రమ తీరి ఆనందించెదము. జగతికే మంగళము గూర్చు మన శ్రీవ్రతము. ఇందులో కృష్ణుడు ఏ విధంగా జన్మించాడు, కంసుడు ఏ విధంగా భయపడ్డాడు అంటే, కృష్ణ జననము అవుతుంది అని ముందే ఆకాశవాణి చెప్పింది కంసుడికి. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ పాశ్రంలో. ఒక ఆమెకు అంటే దేవకికి మగబిడ్డగా అవతరించావు, అదే రాత్రి వేరొక తల్లి అంటే యశోదకు బిడ్డవై దాగి పెరిగినావు. ఓ శ్రీకృష్ణ, అట్లు నీవు జీవించుట ఓర్వలేక నీకు కీడు తలబెట్టిన కంసుని దురుద్దేశాలను తలకిందులు చేసినావు. ఎంతోమందిని రాక్షసులను పంపితే వాళ్ళను సంవరించినావు. ఆ కంసుని కడుపున చిచ్చువై ఉన్నావు, భయాన్ని రేపావు కంసునికి. ఆశ్రిత వ్యామోహం గలవాడా అంటే నిన్ను ఆశ్రయించిన వాళ్ళ పట్ల వ్యామోహం కలిగిన వాడివి, నిన్నే కోరి వచ్చాము. కానీ నీ నుండి కోరి వచ్చిన వారం కాదు. శ్రీకి శ్రీ అనదగు నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించి పాడిన శ్రమ అంతా తీరి ఆనందిస్తూ ఉన్నాము తండ్రి అని వీళ్ళు చక్కగా కీర్తిస్తూ ఉన్నారు గోపికలు ఈ పాశురములో.